హలో, నేను మీ సిఎస్ రావు. సిబిఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు చేసినటువంటి ట్వీట్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి దావుద్ ఇబ్రహీం కంటే కూడా ప్రమాదకరం. ఇప్పుడు నిజంగా అలాంటి ప్రమాదం ఉందా ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి రూపంలో అని అంటే 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలన, ఆయన చేసినటువంటి విధానపరమైనటువంటి కొన్ని నిర్ణయాలు కనుక గమనిస్తే సిబిఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు చేసినటువంటి ట్వీట్ కరెక్టేమో అనిపిస్తుంది. భూములకు సంబంధించి కొల్లగొట్టడానికి, భూమి రికార్డులను మాయ చేయడానికి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రయత్నం ఇప్పుడు వెలుగు చూస్తుంది. క్రిటికల్ రివర్ అనేటువంటి ఒక సంస్థకి భూ రిజిస్ట్రేషన్లకు సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ని నిర్వహణను అప్పచెప్పారు. సరిగ్గా అక్కడే జగన్మోహన్ రెడ్డి యొక్క భూ దందా మొదలైంది అని చెప్పవచ్చు. సూట్ కేస్ కంపెనీలనే కాదు, సాఫ్ట్వేర్ని తయారు చేయడంలో, సాఫ్ట్వేర్ కంపెనీలను కూడా తన సొంత ఆలోచనలకి మలుచుకోవడంలో జగన్మోహన్ రెడ్డి ఆరితేరిపోయాడని ఈ సాఫ్ట్వేర్ ద్వారా అర్థమవుతుంది. అసలు ఈ క్రిటికల్ రివర్ ఎవరిది, దీనికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? దేశంలో ఉండేటువంటి అనేక రాష్ట్రాలు ఎన్ఐసి అనేటువంటి సాఫ్ట్వేర్ సంస్థకి అప్పచెప్తే భూ రికార్డులను ఆన్లైన్లో పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి మాత్రం క్రిటికల్ రివర్కి అప్పచెప్పారు. ఎవరిది ఈ క్రిటికల్ రివర్ అంటే శేషిరెడ్డి అనేటువంటి వ్యక్తిది. ఈ శేషిరెడ్డి ఎవరు అని అంటే మానం అంజిరెడ్డి అనేటువంటి ఒక అతనికి సమీప బంధువు. ఆయన ఒంగోలులో ఉంటారు. ఆయన కంపెనీని అమెరికాలో రిజిస్ట్రేషన్ చేసి దాదాపు 34 కోట్ల రూపాయలు ఆ కంపెనీకి ఇవ్వడం ద్వారా ఈ క్రిటికల్ రివర్ అనేటువంటి సాఫ్ట్వేర్ని తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. సరిగ్గా అక్కడే ఆంధ్రప్రదేశ్ భూముల మీద, భూపత్రాల మీద తారుమారు చేసే దానికి పునాది పడింది. సో ఇందుకీ ఆ శేషిరెడ్డి ఎవరు, ఆ క్రిటికల్ రివర్లో జరిగింది ఏంటి అనే దాని మీద విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఆస్తుల రిజిస్ట్రేషన్, ఏపీలో ఆస్తుల రిజిస్ట్రేషన్ని ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి నిర్వహణ అంతా కూడా అనుకున్నటువంటి, తనకి అనుకూలంగా ఉన్నటువంటి కంపెనీకి జగన్మోహన్ రెడ్డి అప్పట్లో అప్పచెప్పారు ఆస్తుల రిజిస్ట్రేషన్ సాఫ్ట్వేర్ని. కేంద్ర ప్రభుత్వ సంస్థను తప్పించి ప్రైవేట్ కంపెనీకి ఆస్తుల వివరాలు అప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐసి నిర్వహించేది. ఇప్పటికి కూడా దేశంలో ఉండేటువంటి 17 రాష్ట్రాలు ఎన్ఐసి అనేటువంటి కంపెనీకి ఈ సాఫ్ట్వేర్ని అప్పచెప్పింది. ఈ సాఫ్ట్వేర్ నిర్వహణని, రిజిస్ట్రేషన్ భూములకు సంబంధించి కీలకం కాబట్టి. ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేయించుకున్నటువంటి వాళ్ళ ఏలు ముద్రలు ఉంటాయి, అలాగే వాళ్ళ సంతకాలు కూడా ఉంటాయి. ఆ సాఫ్ట్వేర్లో నిక్షిప్తమై ఉంటాయి. వాటిని చాలా భద్రంగా ఉంచాలి. వాటిని చాలా సేఫ్గా ఉంచితేనే ఈ భూపత్రాలు తారుమారు కాకుండా, రిజిస్ట్రేషన్లు తారుమారు కాకుండా ఉంటాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం అనుమతించిన ఎన్ఐసి సంస్థకి ఉండేవి. కానీ దాన్ని మార్చేసి ఒక ప్రైవేట్ సంస్థకి జగన్మోహన్ రెడ్డి ఈ సాఫ్ట్వేర్ని అప్పచెప్పారు. అమెరికాకు చెందినటువంటి ప్రైవేట్ కంపెనీ సర్వర్లో భూముల రికార్డులు 2019 నుంచి 2024 వరకు భూముల రికార్డులన్నీ కూడా అమెరికాకు సంబంధించినటువంటి ఒక ప్రైవేటు కంపెనీ వద్ద ఉన్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆస్తుల వివరాలు అమెరికాలో ఉండేటువంటి ఒక ప్రైవేటు కంపెనీ వద్ద ఉన్నాయి. అలాగే ఆస్తులకు సంబంధించిన యజమానుల యొక్క ఏలుముద్రలు కానీ లేదా సంతకాలు కానీ ఆ ప్రైవేట్ కంపెనీ దగ్గర ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ట్యాంపరింగ్ చేస్తున్నారు, ఏ విధంగా సైబర్ అటాక్స్ జరుగుతున్నాయి అనేది మనందరికీ తెలుసు. మరి ఇప్పుడు ఒక ప్రైవేట్ కంపెనీ దగ్గర ఏలుముద్రలు, సంతకాలు ఉన్నాయని అంటే భూములకు సంబంధించినటువంటి యాజమాన్య హక్కుల్ని ఏదైనా ఆ ప్రైవేట్ కంపెనీ చేయగలదు అనేది చెప్పచ్చు. ఇక ఆ ప్రైవేట్ కంపెనీ వేలుముద్రలు, ఆధార్లు, కంప్లీట్ ఆధార్ డేటా ఆ ప్రైవేట్ కంపెనీ దగ్గర ఉంది. ఆస్తుల వివరాలు, భద్రత మీద అనుమానాలు ఉన్నాయి. అమెరికాకు సంబంధించినటువంటి కంపెనీకి ఇచ్చారు, క్రిటికల్ రివర్ అనేటువంటి కంపెనీకి. ఆ క్రిటికల్ రివర్ అనేటువంటి కంపెనీ దగ్గర ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన భూముల యజమానుల యొక్క వేలుముద్రలు, ఆధార్లు, సంతకాలు అన్నీ కూడా ఉన్నాయి. వాటికి భద్రత ఏంటి అనేది ఒక ప్రశ్న, $1 మిలియన్ క్వశ్చన్. సో వాటికి భద్రత ఉందా అంటే జగన్మోహన్ రెడ్డి ఉందంటున్నారు. బట్ చాలామంది ప్రైవేట్ కంపెనీ కదా, దానికి భద్రత ఎలా ఉంటుంది అనేది కూడా చెప్తూ ఉన్నారు. అసలు ఈ సాఫ్ట్వేర్ని తీసుకొచ్చి రిజిస్ట్రేషన్లో, ఈ సాఫ్ట్వేర్ ద్వారా రిజిస్ట్రేషన్ జరపాలి, ఆన్లైన్లో ఉంచాలి అనే ఆలోచన చంద్రబాబు నాయుడుకి వచ్చింది.
1998లో వచ్చింది ఆయనకి. అప్పటికే ఆయనకి హైటెక్ ముఖ్యమంత్రిగా పేరుంది చంద్రబాబు నాయుడుకి. 1998లో ఆయన తొలి ప్రయత్నం చేశారు. ఒక సాఫ్ట్వేర్ని తీసుకొని ఆన్లైన్లో మొత్తం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ పెట్టాలి అనేటువంటి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనే ఒక ప్రక్రియను ప్రారంభించాలని ఆయన ఎప్పుడో 24 సంవత్సరాల క్రితమే ఆలోచించారు. అందుకే అప్పుడు ఆ బాధ్యతను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ దాని సహకారంతో రిజిస్ట్రేషన్ సాఫ్ట్వేర్ని తయారు చేశారు. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థ. దాన్ని సహకారంతో ఈ రిజిస్ట్రేషన్ సాఫ్ట్వేర్ని తయారు చేయించారు అప్పట్లో చంద్రబాబు నాయుడు. నామమాత్రం ఖర్చుతోటి భూ రికార్డుల కోసం ఎన్ఐసి సాఫ్ట్వేర్ని తయారు చేసింది. ఎన్ఐసి అనేటువంటి సాఫ్ట్వేర్ని తయారు చేసిన నామమాత్రం ఖర్చులతోటి అప్పట్లో. ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం ఎన్ఐసి సాఫ్ట్వేర్ వాడుతున్నారు అప్పటి నుంచి కూడా. అంతేకాదు దేశంలో ఉండేటువంటి 17 రాష్ట్రాలు ఎన్ఐసి అనేటువంటి సాఫ్ట్వేర్ని వాడుతున్నారు. ఎన్ఐసి తయారు చేసినటువంటి సాఫ్ట్వేర్ని. సో ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండేటువంటి సంస్థ. ఇది నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఎన్ఐసి తయారు చేసినటువంటి సాఫ్ట్వేర్ని 17 రాష్ట్రాలు వాడుతున్నాయి భారతదేశంలో ఉండేటువంటి. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తన ప్రైవేట్ కంపెనీకి, తను తెలిసిన వాళ్ళ కంపెనీకి ఇచ్చేసుకున్నారు. ఆస్తుల రిజిస్ట్రేషన్ సాఫ్ట్వేరు కార్డ్ 2.0 తీసుకొచ్చింది టీడీపీ ప్రభుత్వం. ఇప్పుడు 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది. ఆ సమయంలో మరింత భద్రతగా ఉండేందుకు దాన్ని అప్డేట్ చేశారు. కార్డ్ 2.0 అని చెప్పి ఉన్నటువంటి దాన్నే అప్డేట్ చేసి పకడ్బందీగా తయారు చేశారు. ప్రయోగాత్మకంగా రేణిగుంట, కంకిపాడు రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో దాని వినియోగం కూడా చేశారు. అప్పట్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014-2019 మధ్యలో ప్రయోగాత్మకంగా రేణిగుంట, కంకిపాడు ఈ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో దాని యొక్క వినియోగం ఎలా ఉంటుంది ఏంటి అనేది పరిశీలించారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజున చంద్రబాబు నాయుడు ఏదైతే సాఫ్ట్వేర్ని డెవలప్ చేసి ఉంచారో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో, కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థ కాబట్టి ఎన్ఐసి తోటి, దాన్ని కాదని చెప్పి క్రిటికల్ రివర్ అనేటువంటి కంపెనీకి సాఫ్ట్వేర్ తీసుకున్నారు. ఆ కంపెనీ నుంచి సాఫ్ట్వేర్ని తీసుకున్నారు. ఉన్నటువంటి సాఫ్ట్వేర్ని కాదనుకొని. ఎందుకు? చంద్రబాబు నాయుడు దాన్ని పగడ్బందీగా చేశారు కాబట్టి దేశంలో ఉండేటువంటి 17 రాష్ట్రాలు వాడుతున్నటువంటి ఎన్ఐసి తయారు చేసినటువంటి సాఫ్ట్వేర్ని కాదని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత క్రిటికల్ రివర్ అనేటువంటి సంస్థ నుంచి సాఫ్ట్వేర్ని తీసుకున్నారు కొన్ని కోట్ల రూపాయలకి. ఎంత? 34 కోట్ల రూపాయలు చెల్లించి ఈ సాఫ్ట్వేర్ని తీసుకున్నారు. వాస్తవంగా ఎన్ఐసి నామమాత్రం ఖర్చుతోటి ఈ సాఫ్ట్వేర్ని తయారు చేసింది. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే సాఫ్ట్వేర్ని 34 కోట్ల రూపాయలకి కొనుగోలు చేసి ఆ క్రిటికల్ రివర్ అనేటువంటి సంస్థకి ఇచ్చారు 34 కోట్ల రూపాయలు. అప్పుడే ఐటీ సలహాదారు పాతూరు శేషిరెడ్డి అనే అతను ఐటీ సలహాదారుగా ఉన్నాడు ఇదంతా జరిగినప్పుడు. ఆయన ఇచ్చినటువంటి సూచనతోటే క్రిటికల్ రివర్కి ఈ కాంట్రాక్ట్ అప్పచెప్పారు. ఆ రోజున ఐటీ సలహాదారుగా శేషిరెడ్డి ఉన్నారు, పాతూరు శేషిరెడ్డి. ఆయన ఇచ్చినటువంటి సలహా మేరకు జగన్మోహన్ రెడ్డి ఈ క్రిటికల్ రివర్ అనేటువంటి సంస్థకి నుంచి సాఫ్ట్వేర్ కొనుగోలు చేశారు. ఆ కాంట్రాక్ట్ని కూడా ఇచ్చారు, నిర్వహణ సంబంధించిన కాంట్రాక్ట్ని కూడా. ఇంతకీ ఎవరు ఈ శేషిరెడ్డి అని అంటే ఒంగోలుకు చెందినటువంటి మారం అంజిరెడ్డి ఓనర్గా ఈ క్రిటికల్ రివర్ అనేది సంస్థ ఏర్పడింది. సో శేషిరెడ్డికి అంజిరెడ్డికి ఇద్దరికి సంబంధాలు ఉన్నాయి. సో క్రిటికల్ రివర్ అనేటువంటి సంస్థ అమెరికాలో అంజిరెడ్డి పేరు మీద, మారం అంజిరెడ్డి పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉంది. దానికి ఈ సాఫ్ట్వేర్ అనుమతులను ఇవ్వడం జరిగింది. క్రిటికల్ రివర్ పాతూరి శేషిరెడ్డి కంపెనీ అని సమాచారం. సో ఈ పాతూరి శేషిరెడ్డి అని అతను ఐటీ సలహాదారుగా ఉన్నాడు, అతనిదే ఈ సాఫ్ట్వేర్ కంపెనీ అనేది ఒక సమాచారం. ఆయన ఐటీ సలహాదారుగా ఉన్నాడు కాబట్టి ఆయన కంపెనీకి నేరుగా ఇచ్చుకోకూడదు కాబట్టి ఆయనే ఒంగోలుకు సంబంధించినటువంటి మారం అంజిరెడ్డి అనేటువంటి పేరుతోటి అమెరికాలో ఈ క్రిటికల్ రివర్ అనేటువంటి సంస్థను రిజిస్టర్ చేయించి ఆ కంపెనీకి ఈ మొత్తం కాంట్రాక్ట్ను అప్పచెప్పారు. సో ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టడానికి క్రిటికల్ రివర్ అనేటువంటి దానికి ఇచ్చారు అనేది కూడా ఉంది. ఈ భూ రికార్డులని భద్రపరిచేటువంటి నిర్వహించేటువంటి దాన్ని ఈ క్రిటికల్ రివర్కి ఎందుకు అప్పచెప్పారు జగన్మోహన్ రెడ్డి అంటే ఈ మొత్తం దందా చేయడానికి, ప్రజల ఆస్తులను తాకట్టు పెట్టడానికి అనేది అప్పట్లో వచ్చినటువంటి ఆరోపణ. సో క్రిటికల్ రివర్ వ్యవహారం మీద విచారణకు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆదేశించింది. అసలు క్రిటికల్ రివర్కి ఎందుకు అప్పచెప్పారు, ఈ క్రిటికల్ రివర్ భద్రత ఎంత,
అనే దాని మీద ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దీంతో ఈ శేషిరెడ్డి వ్యవహారం కానీ ఆ తర్వాత అంజిరెడ్డి వ్యవహారం కానీ మొత్తం బయటికి రాబోతుంది. ఇప్పటి వరకు అంటే 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఆ రిజిస్ట్రేషన్లకు సంబంధించినటువంటి యజమాన్యుల యొక్క ఫింగర్ ప్రింట్స్, పత్రాలు, అలాగే ఆధార్ కార్డులు ఇవన్నీ కూడా ఆ ప్రైవేట్ కంపెనీ దగ్గర ఉన్నాయి. అమెరికాలో ఉండేటువంటి ఆ ప్రైవేట్ కంపెనీ దగ్గర. అది రిజిస్టర్ మాత్రం అమెరికాలో అయి ఉంది. అది ఎప్పుడు రిజిస్టర్ అయింది ఏంటి అనే దాని మీద ఇప్పుడు విచారణ జరుగుతుంది. శేషిరెడ్డికి సంబంధించిన కంపెనీ అయినా లేదంటే మారం అంజిరెడ్డికి అసలు అమెరికాలో కంపెనీ రిజిస్టర్ చేయించుకునేటువంటి అర్హత ఉందా లేదా వీటన్నిటి మీద కూడా విచారణ జరుగుతుంది. భారతదేశంలో 17 రాష్ట్రాల్లో ఎన్ఐసి ఇచ్చినటువంటి సాఫ్ట్వేర్ని ఉపయోగిస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి తన సొంత మనిషికి ఈ సాఫ్ట్వేర్ కాంట్రాక్ట్ని ఇవ్వడం జరిగింది. క్రిటికల్ రివర్ అనేటువంటి సంస్థకి సాఫ్ట్వేర్ని తీసుకుంది. సో క్రిటికల్ రివర్ సంబంధించినటువంటి మొత్తం వ్యవహారం బయటకు వస్తే కనుక జగన్మోహన్ రెడ్డి అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎందుకు తీసుకొచ్చాడు, ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ఈ సాఫ్ట్వేర్ని ఉపయోగించుకొని అసలు ఆంధ్రప్రదేశ్లో భూముల్ని, ఆస్తుల్ని ఏం చేయాలనుకున్నారు అనే దాని మీద మీరు కూడా కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయచ్చు. అలాగే శేషిరెడ్డికి అంజిరెడ్డికి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అనేది మీకు తెలిస్తే మీరు కామెంట్ చేయగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్.